వివాహ భోజనంబు. ఎట్లున్నారు దోస్తులు? ఈ సల్ల వెదర్కి వేడికి ఏం దొరుకుతుందని ఐతనార్ నుంచి ఎల్బినగర్ నుంచి దోలాడుకుంటూ వస్తుంటే మనకి ఇక్కడ ఫిట్నెస్ వన్ అనే జిమ్ కిందనే మనకి రెడ్డి నేషనల్ పాయింట్ అని ఉంది. సో ఏంది ఇక్కడ స్పెషల్ అని చూస్తుంటే ఇక్కడ చాలా రష్ అయిన జనాలు, చాలా జనాలు ఉన్నారు. సరే ఏం దొరుకుతుంది అనేసి చూస్తే ఇక్కడ నాన్ వెజ్ టిఫిన్స్ దొరుకుతున్నాయంట. మరి ఎట్లా చేస్తున్నారు, ఏముందో, ఏమేమి దొరుకుతున్నాయో మనం చూసి తెలుసుకుందాం మా దోస్తులు. చెల్లపోదాం. क्या जी क्या बना रहे? डोसा बना रहे. क्या स्पेशल रहता है इधर? स्पेशल कीमा डोसा रहता, बटर पनीर रहता, पिज्जा रहता, तिलमार डोसा रहता. और क्या मिलता है जी? बटर डोसा, पनीर डोसा, पिज्जा डोसा, चीज डोसा, बटर डोसा, मसाला, ओनियन. और टाइमिंग कितना रहता है इसका? टाइमिंग 5 बजे शाम से सुबह 5 बजे तक. ये शाम में 6 बजे से सुबह 5 बजे तक. हाँ, 12 घंटा फुल नाइट. మనం నార్మల్ రెగ్యులర్ టిఫిన్స్ కాకుండా ఇక తీర్మార్ దోశ, బటర్ దోశ, కీమా దోశ, నాన్ వెజ్ దోశ చాలా దొరుకుతున్నాయంట. సో ఈ టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 5 నుంచి మార్నింగ్ 5 వరకు పెడుతున్నారు. ఆల్మోస్ట్ మనకి నైట్ మొత్తం దొరుకుతాయి. అంటే 24/7 మనకి నార్మల్గా నైట్ టైమ్స్లో క్రేవింగ్స్ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బెస్ట్ ప్లేస్ ఇది. ఇంకోటి సరౌండింగ్స్ ఐతనగర్ నుంచి ఎల్బినగర్ ఆర్ ఎల్బినగర్ నుంచి కొత్తపేట ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళకి బెస్ట్ ప్లేస్, మస్ట్ విజిట్ ప్లేస్ ఇది. చూద్దాం ఇంకా వెరైటీస్ ఏమున్నాయి వీళ్ళ దగ్గర, మనం టేస్ట్ చేసి రివ్యూ చేద్దాం. మనకు నార్మల్గా ఇక్కడ ఒక 6 వెరైటీస్ ఆఫ్ దోశ వేసిండు. కీమా దోశ, ఎగ్ దోశ, మసాలా దోశ, బటర్ పన్నీర్ దోశ, ఇంకోటి చీజ్ పిజ్జా దోశ అంట, అది మనం చూడలేదు. సో ఇక్కడ ఉన్న వెరైటీస్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. అంటే నార్మల్గా ఇన్ని దోశస్ మనము ఇక్కడ ఉన్న, అంటే నార్మల్గా ఇక్కడ ఎల్బినగర్ సరౌండింగ్స్ అయితే నేను నార్మల్ ఏడ చూడలేదు. సో అది కూడా టేస్ట్ చేసి చూద్దాం. అని ఆల్మోస్ట్ అన్ని దోశస్ మనమే టేస్ట్ చేసి చెప్తాను. చలో మనకైతే డబల్ ఎగ్ దోశ చేసి ఇచ్చిండు ఆల్రెడీ మాస్టరు, తీసుకుందాం. మసాలా. చలో వి గాట్ అవర్ డబల్ ఎగ్ దోశ. ఫస్ట్ బైట్ ఫర్ యూ గైస్. సూపర్ యమీ. కాలుతుంది భయ్యా, ఎక్కువసేపు నిలబడలేము, కూర్చొని చెప్తా. నార్మల్గా చాలా నార్మల్ దోశస్ ఎట్లుంటాయి అంటే మెత్తగా వచ్చి, ఇంకోటి అంత టేస్ట్ రాదు. ఇది అట్లా స్పైసీగా లేదు, అట్లా నార్మల్ స్పైసీగా లేదు, మీడియంలో క్రంచీగా చాలా సూపర్ ఇచ్చిండు దోశ. ఆల్మోస్ట్ నేను ఈయనే ఒక 2-3 ఇయర్స్ నుంచి తిరిగినాం, కానీ అన్న లాస్ట్ 1 ఇయర్ నుంచి ఉందంట దోశ పాయింట్. సో మనం ఎప్పుడు ఇంత టచ్ చేయలేదు. రీసెంట్గా నేను చూసిన బండి ఇది. అంటే నార్మల్గా ఇట్లా ఫ్రెండ్స్తో తిరిగి ఇట్లా జస్ట్ చిల్ అయ్యే టైంలో ఒక డే కనిపిస్తే ఇవాళ ఎందుకో తీద్దాం అనిపించి తీస్తున్నాము. కానీ నియర్ బై ఎల్బినగర్ ప్లేసెస్లో అయితే మస్ట్ ట్రై దోశ ఇది డబుల్ ఎగ్. अन्ना क्या डोसा निकाले बोलो अन्ना थोड़ा. एक बटर चीज डोसा है, एक प्लेट दो. एक बटर डोसा है, एक मसाला डोसा है, एक अंडा डोसा है, एक चिकन कीमा डोसा है. एक प्लेट दे बाबा. ये क्या है जी? ये बटर पनीर है. बटर पनीर. हाँ. डेकोरेशन अच्छा कर दे.
बटर पनीर डोसा है। बटर चीज वगैरह उठवे रे प्लेटफॉर्म बाबू नीरज। సో మనకి మన డిష్ వచ్చేసింది బటర్ చీజ్ పన్నీర్ దోశ. సో నార్మల్గా చాలా వెరైటీస్ ఆఫ్ దోశస్ ఉంటాయి. నార్మల్ దోశస్ ఏదైనా మనం రెగ్యులర్గా తినేదే. సో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది, యూజ్ చేద్దాం. చాలా క్రంచీగా ఉంది దోశ. నార్మల్ దోశస్ కొంచెం సాఫ్ట్ ఉంటాయి. సో ఈ దోశ కొంచెం క్రంచీ ఉంది. అంటే అన్నిగానం అంటే మసాలా వేసి పన్నీర్ చీజ్ ఇవన్నీ కలిపినాక కూడా క్రంచీగా తీసింది దోశ. సో నార్మల్గా అంటే చెఫ్ అనేది మంచిగా ఉంటే మనకు దోశస్ అనేవి చాలా మంచిగా వస్తాయి. ఎప్పుడైనా దోశలో డిపెండ్ ఆఫ్ చెఫ్ ఉంటుంది. అంటే చెఫ్ ఎంత మంచి చేస్తే అంత మంచిగా దోశ వస్తుంది మనకి. ఈ క్రంచీనెస్ అనేది అన్ని దోశలలో ఉండదు. మనకి రెడ్డన్న స్పెషల్ చికెన్ కీమా దోశ వచ్చింది. సో నార్మల్గా మన రెడ్డన్న టిఫిన్స్ కుమ్మేసిండు. సో ఈ నాన్ వెజ్ టిఫిన్ కూడా మనం అంటే నార్మల్గా నేను చికెన్ కీమా దోశ ఎప్పుడు తినలే వాస్తవానికి. సో రెడ్డన్న కోసం ఇప్పుడు బైట్. బా ఏమి రూపం. నార్మల్గా నేను ఎప్పుడు ఇది ట్రై చేయలేదు, నిజంగా చాలా బాగుంది. క్రంచీగా చికెన్ చట్నీ స్పైసీగా మన తెలంగాణ డిష్లో కూడా సేమ్. ఇక్కడ నీకు ఒకటి చూపెడతా. ఇలా కాస్టింగ్కి వేసిన చికెన్కి వర్త్. ఇలా కాస్టింగ్ వచ్చేసి 100 రూపీసే. వీళ్ళు చికెన్ కూడా చాలా ఎక్కువ వేసినారు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేసిన రిటర్గా. చికెన్ కూడా చాలా మంచిగా కుక్ చేసినారు, స్పైసీ చాలా మంచిగా ఉంది. అంటే ఫస్ట్ వీళ్ళు చికెన్ అంటే ఈ ఇంగ్రీడియంట్ చికెన్ అనేది యూజ్ చేసే చికెన్ని ఫస్ట్ వీళ్ళు కుక్ చేసుకుంటారు. నార్మల్గా వీళ్ళు చికెన్ ఫస్టే ప్రిపేర్ చేసుకుంటారంట. అంటే మార్నింగే చేసి ఆ చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ తెచ్చి కీమా లాగా కొట్టుకొని వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారంట. ప్రిపేర్ చేసుకొని దోశ వేసే టైంలో నార్మల్గా మనం ఎగ్ దోశ వేసే టైంలో ఎట్లా ఎగ్ వేస్తారో అదేవిధంగా చికెన్ వేసి చేస్తున్నారు. మ్యారినేట్ చేసినారంట. అంటే నియర్లీ ఒక 2 to 3 hours మ్యారినేట్ చేసిన చికెన్ని మసాలాస్ అంటే వాళ్ళ సీక్రెట్ స్పైసెస్ ఏమున్నాయి అవన్నీ యాడ్ చేసి దోశ వేసి ఇచ్చినారు. క్రంచీగా ఎమ్మీగా స్పైసీగా చాలా బాగున్నాయి. రెడ్డన్న స్పెషల్ తోపు. సో మనమైతే ఫుల్గా తినేసినాము. ఆల్మోస్ట్ బటర్ పన్నీర్ చీజ్ అన్నీ మ్యాక్సిమం నాన్ వెజ్ చికెన్ అన్ని వెరైటీస్ చేసినాము. సో ఈడ స్పెషల్గా మనకి తవా బోండా తవా ఇడ్లీ ఈ ఐటమ్స్ కూడా దొరుకుతున్నాయి. సో మనకి ఇక్కడ స్పెషల్గా దోశాసే ఫేమస్ కాబట్టి మనం దోశాసే తిని రివ్యూ ఇచ్చినాము. నార్మల్గా అవి కూడా ఉన్నాయి కానీ అవి కూడా తిందాం అనుకున్నాం కానీ ఇంకా పొట్టకు సరిపోలేదు. 6 దోశలు తిన్నాం ఇప్పటికే. చాలు, ఇంకా ఎక్కువ తింటే మళ్ళీ తెల్లారి కష్టం, చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు ఇంకేముంది, మీరు తిండి ముచ్చట్లు అన్నీ చూసినారుగా. ఇప్పుడు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఆ గంట పక్కనున్న గంట కూడా కొట్టి మళ్ళీ చెప్తారా. ఇది మరి దోస్తులు, ఇవాళ మన తిండి ముచ్చట్లు ఇడదాకా ఖతం చేద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకూరి. సైనింగ్ ఆఫ్, ఆకలి రాజ్యం. వివాహ భోజనంబు.